ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేయడానికి చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షలు రాసిన బాలబాలికలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సోదరులకి, డిపార్ట్మెంట్ సిబ్బందులకి అందరికీ కూడా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం. ఈరోజు ఈ రిజల్ట్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికా విలేకరులకి అందరికీ కూడా స్వాగతం. నేను ఈ రిజల్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ ఉన్నాయో అవన్నీ మీకు లిఖితపూర్వకంగా కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్స్ ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నా అందరూ విజ్ఞప్తి ఏంటంటే ఈ 10వ తరగతి పరీక్షల కోసం నేను బిగినింగ్లో చెప్పినట్టుగా పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎంత మాత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్తో, చాలా నర్వస్గా ఉండారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ మంచి రిజల్ట్ సాధించిన పిల్లలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి దాని వెనకాల కష్టపడిన పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. అట్ ది సేమ్ టైం దోస్ హూ కుడ్ నాట్ సక్సీడ్, అంటే పరీక్షలో మంచి మార్కు రాని పిల్లలు, ఫెయిల్ అయిపోయిన పిల్లలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏమాత్రం దాని వలన అంటే పరీక్ష నేను ఫెయిల్ అయిపోయిందని చెప్పి దే షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్. ఇది జస్ట్ కేవలం ఒక జీవితంలో ఉన్న ఒక చిన్న స్టెప్ మాత్రమే. ఇది ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిందంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయిందని లేదు. అలాంటి ఎవరు భావించకూడదు. నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా అలాంటి ఫెయిల్ అయిన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళతో నెగటివ్గా మాట్లాడి వాళ్ళకు ఏదో తప్పు జరిగిపోయింది అని చక్కగా కాకుండా వాళ్ళనే ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. మనకి తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది. కానీ అది మారాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చాలా అవసరం, కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి. అంటే వాట్ యు కాల్ దట్ నాట్ ది ఓన్లీ మెషర్. అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో పాస్ మాత్రం కాదు. ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్గా చూసుకోవడము, చిన్న చూపు చూసుకోవడము, ఏదో పాస్ అయిన వాళ్ళని మరి పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ, ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది. 2022లో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా. సో డోంట్ ఎక్సాజరేట్ దీస్ థింగ్స్. సిమిలర్లీ దోస్ హూ హ్యావ్ నాట్ సక్సీడెడ్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో వాళ్ళకి ధైర్యం ఇచ్చి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మీకు తెలుసు లాట్ ఆఫ్ రెమెడియల్ క్లాసెస్ వేర్ టేకన్ బై ది టీచర్స్. అది పీరియాడిక్గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది. సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి. మీ యొక్క ప్రశ్నలు వేరే జర్నలిస్టిక్గా పొలిటికల్ యాంగిల్తో ఉన్న ప్రశ్నలు ఏమి దయచేసి అడగకండి అని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.